ప్లెడ్జ్ చేసుకునే వసతిని కల్పిస్తున్నాము. ఆ బెనిఫిషరీ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేస్తున్నామో ఆ డాక్యుమెంటు అమ్ముకోవటానికి 10 సంవత్సరాల వరకు కుదరదు. 10 సంవత్సరాల తర్వాత తను అమ్ముకోవచ్చు. అదే రకంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వచ్చిన తెల్లారైనా కూడా ఆ డాక్యుమెంట్ ని ఏదైనా బ్యాంకులో ప్లెడ్జ్ చేసి తన కుటుంబ అవసరాల కోసం దాన్ని ప్లెడ్జ్ చేసుకునే సౌకర్యాన్ని ఈ స్కీములో కల్పిస్తున్నాము. అంతేకాదు ఒకే కుటుంబానికి ఏదైతే కుటుంబం అంటే డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి భార్యకొకటి భర్తకొకటి ఇలా ఇవ్వరు, కుటుంబానికి ఒక్కటే ఇస్తారు. అది ఉన్న అపార్ట్మెంట్స్ కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే పారదర్శకంగా ఓపెన్ గా లాటరీ సిస్టమ్ తో ఆ బెనిఫిషరీస్ అందరి సమక్షంలో డ్రా తీసి ఆ డ్రా తీసిన సీరియల్ ప్రకారము ఆ ప్రయారిటీ ప్రకారము వారికి ఇవ్వటం జరుగుద్ది. అంతేకాదు ఇంకా ఆ బ్రోచర్లో పూర్తి వివరాలు మీకు ఇచ్చాం. రేపటి నుంచి ఇవాళ జూలై 20వ తారీఖు, జూలై 21వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు అంటే 21 డేస్ అంటే 3 వారాలు అప్లికేషన్ చేయవలసిన వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు మీ సేవ కానీ వాట్సాప్ లో కానీ మూడోది ఏందండి పోర్టల్ వెబ్సైట్ లో కానీ మీ సేవ కానీ వాట్సాప్ లో కానీ మీ వెబ్సైట్ నుంచి కానీ 3 పోర్టళ్లలో అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో ఏ కాన్స్టిట్యున్సీ వారో ఆ కాన్స్టిట్యున్సీలోనే ఇప్పుడు ఏవైతే 16 నియోజకవర్గాల్లో నేను పేర్లు చదువుతాను, ఈ 16 నియోజకవర్గాలు కాకుండా మిగిలిన వాటిని కూడా వీలైనంత తొందరలో అక్కడ కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఏదైతే ఈ క్యూర్ ఏరియాలో 24, 25 నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో కూడా లొకేషన్స్ ఇవ్వటం జరుగుద్ది. ఇక్కడ అప్లికేషన్ చేసిన వాళ్ళందరికీ 360 degrees లో గతంలో వారికి ఏదైనా ఇల్లు ఉన్నా సైట్ ఉన్నా ఏవైతే ఇతరత్ర ఆస్తులున్నా అటువంటి వారికి ఈ ఫస్ట్ ఫేజ్ లో ఇవ్వలేము. ఎవరైతే ఇల్లు కానీ ఒక చిన్న గజము సోటు కానీ లేని నిరుపేదలున్నారో వారికి ఫస్ట్ ఫేజ్ లో టాప్ ప్రయారిటీ ఇవ్వటం జరుగుద్ది. ఈ చేసే దాంట్లో పారదర్శకంగా మళ్ళీ పదే చెప్తున్నాను, పారదర్శకంగా మీది ఏ పార్టీ అని అడగాం, మీది ఏ కులం అని అడగాం, మీది ఏ మతం అని అడగాం. చివరికి నీకు ఇల్లు ఇస్తున్నాను కదా, రేపు మా పార్టీ తరఫున ఈ శాసనసభ్యుడు అక్కడ నిలబడుతున్నాడు, అతనికి ఓటేయాలనే కండిషన్ కూడా పెట్టాం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి పదే చెప్తున్నాను, పేదవాడి బాగే ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఎజెండా. ఇంకా అదర్ థింగ్ ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. కాబట్టి ఏవైతే మీరు ఈ క్యూర్ ప్రాంతంలో ఇప్పుడు పైలట్ కింద స్టార్ట్ చేస్తున్నామో, ఈ పైలట్ అనేది మోడల్ గా చేస్తున్నాం. దీని కంటిన్యూషన్ ఇది నిరంతరం. 1,00,000 ఇళ్ళని అనౌన్స్ చేశాం. 1,00,000 ఇళ్లే కాదు, ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఈ క్యూర్ ప్రాంతంలో క్యూర్ ప్రాంతమే కాదు,
రాష్ట్రమంతా కూడా రెండో విడత